బోన్స్లలో గుజ్జు తగ్గిపోయింది, లేకపోతే జాయింట్స్ దగ్గర మీకు స్టంట్స్ లాగా మనకి స్క్రూస్ వేస్తూ ఉంటారు, అంటే జాయింట్స్ అనేవి మనకి అది లైక్ అటాచ్ అయి ఉండాలి అని చెప్పి. సో అసలు ఈ జాయింట్స్కి ఈ సర్జరీ అనేది ఏ టైంలో చేస్తారు అసలు? ఇప్పుడు మీరు అడిగేది కీళ్ళు అరిగిపోతే వచ్చే సమస్య గురించి. ఆస్టియో ఆర్థరైటిస్ అది ఏజ్ పైబడిన వాళ్ళకి లేదా ఈవెన్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్‌గా ట్రీట్మెంట్ వాడారో వాళ్ళలో తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. దీంట్లో సర్జరీ అవసరం అన్నది స్టేజ్ 4 వస్తే గానీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. యూజువల్‌గా మైల్డ్‌గా స్టేజ్ 1, 2 వాటిల్లో జస్ట్ కొంచెం గుజ్జు అరిగిపోయి ఆ స్పేస్ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీతో వాళ్ళ జీవనశైలి మార్చుకుంటే సరిపోతుంది. పెయిన్ చాలా ఎక్కువ ఉంది, రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, ఎక్సర్సైజ్తో పెద్ద ఉపయోగం ఉండట్లేదు అన్న వారిలో మాత్రం సర్జరీ ఉపయోగపడచ్చు. ఓకే.